రైతు సోదరులారా, ప్రతిభ బయోటెక్ శాస్త్రీయ పద్ధతిలో తయారు చేయబడిన అద్భుతమైన 3 ఉత్పత్తులను మీకందిస్తోంది. టెరా, ఫ్లోరా, లారా. పైరు దశలను బట్టి తయారు చేసిన ఈ అద్భుత ఉత్పాదనలు మీ చెంత ఉంటే చాలు, ఇక అక్కర్లేదు ఎవ్వరి సలహాలు. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. కోకోలి వాడడం వల్ల pH లెవెల్స్ బ్యాలెన్స్ అయ్యి మనకి ఈ రూట్ డెవలప్మెంట్కి కానీ తర్వాత భూమి కూడా ఇలా గుల్లబారి మెత్తగా ఉంటుంది. ఈ క్వాలిటీ పరంగా కానీ సైజు కానీ ఒకవేళ దీనికి ఫంగిసైడ్ కానీ ఎటువంటి రోగం అనేది లేదు, ఫంగిసైడ్ అనేది లేదు. తర్వాత వచ్చేసి క్వాలిటీ పరంగా కూడా బయట దొరికే మార్కెట్లో దొరికే ఫ్రూట్ కంటే చాలా చాలా హెవీగా ఉంది. ఒక కాయ వచ్చేసి ఒక ఫ్రూట్ వచ్చేసి దాదాపు 500 గ్రామ్స్ నుంచి 900 వరకు కాపు కూడా వచ్చింది. సార్ ఈ క్వాలిటీ అండగా దాదాపు ఎంతవరకు ఎక్కువ శాతం ఎంతవరకు వచ్చింది సార్? ఈ క్వాలిటీ ఫ్రూట్ 70% వరకు క్వాలిటీ ఫ్రూట్ 70%. ఓకే. మార్కెట్లో కూడా మనకు 300 నుంచి 600 వరకే మంచి డిమాండ్ ఉంటుంది సార్. ఓకే సార్. మనకు సరిపోయే డిమాండ్కి సరిపోయే సైజ్ సార్ ఇది. ఓకే. కలర్ కానీ అందుకు క్వాలిటీ కానీ ఎలా ఉంది? కలర్ ఇంకా 2 రోజులు అయితే మంచి కలర్ వస్తుంది సార్ ఇది. ఓకే. కానీ మార్కెట్కి మనం తరించే లోపు మనకి ఈ కలరే తీసుకుంటారా? ఈ కలర్ పూర్తి రెడ్ వచ్చినాక తీసుకోరా? రెడ్ వస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, ఎక్కువ రోజులు నిల్వ, కాబట్టి ఇది ఈ కలర్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఓకే 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 వెండర్స్ అనేది. అది సార్ క్వాలిటీ పరంగా చాలా వరకు చాలా మంచిగా ఉంది. కాయ వచ్చేసి ఫ్రూట్ వచ్చేసి మీ ముందరనే కట్ చేస్తున్నాము. వాటి కలరు అది కూడా డైరెక్ట్గా చూద్దాము, టేస్ట్ కూడా చూద్దాం. ఈ విధంగా ఉంటుంది సార్ పల్ప్ అనేది. ఓకే సార్. మంచి రెడ్ కలర్తోనే ఫుల్ స్వీట్ ఉంటుంది సార్ ఈ టేస్ట్ అనేది. ఓకే ఓకే. టేస్ట్ చేయండి సార్ మీరు కూడా ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ సార్. చాలా వరకు అండి బయట దొరికే టేస్ట్ కంటే చాలా వరకు టేస్ట్ చాలా మంచిగా ఉంది. స్వీట్ కూడా చాలా మంచిగా ఉంది. చాలా క్రిస్పీ కూడా ఉంటుంది సార్ ఇది టేస్ట్. చాలా మంచిగా ఉంది. నేను బయట తినేదానికంటే చాలా మంచిగా ఉంది. అన్నపూర్ణ అగ్రిస్పేస్ ఛానల్ రైతు సోదరులకి మరియు శ్రేయోభిలాషులకి అందరికీ నమస్కారం. ప్రజెంట్ వచ్చేసి మనము మాచెల్ల విలేజు గట్టు మండలం గద్వాల్ డిస్టిక్లో ఉన్నాము. వెంకటేష్ గారి డ్రాగన్ ఫ్రూట్ పొలంలో ఉన్నాము. ఈయన వచ్చేసి ప్రతిభ బయోటెక్ ప్రోడక్ట్స్ ఏ విధంగా వాడాడు, ఎంత డోసేజ్ వాడాడు, ఎన్ని ఎకరాలకు వాడాడు, ప్రతి విషయము ఆయన దగ్గర నుంచి మనం సమాచారం తీసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ మీ పేరు? నా పేరు వెంకటేష్ సార్. మాచర్ల మాది. ఓకే. గట్టు మండలం, జోగులాంబ, గద్వాల జిల్లా. ఓకే సార్. సార్ మీరు డ్రాగన్ ఫ్రూట్ ఎన్ని ఎకరాలు వేశారు? డ్రాగన్ ఫ్రూట్ మొత్తం 5 ఎకరాల్లో సాగు చేస్తున్నాం సార్ మేము. ఓకే సార్. ఇది 3 సంవత్సరాల వయసు ఉన్న తోట ఇది. ఓకే. ఇంకోటి 2 సంవత్సరాల వయసు ఉన్న తోట ఉంది. ఓకే. 5 ఎకరాల్లో సాగు చేస్తున్నాం. ఓకే. మీరు ప్రతిభ బయోటెక్ ప్రోడక్ట్స్ ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్నారు? గత 3.5 సంవత్సరాల నుంచి వాడుతున్నా సార్ నేను. ఒక 10 ఎకరాల బత్తాయి తోటకు, ఓకే, తర్వాత ఈ 5 ఎకరాల దీనికి 3.5 సంవత్సరాల నుంచి ఈ ప్రతిభ బయోటెక్స్ ప్రోడక్ట్స్ అనేవి వాడుతున్నా సార్. ఓకే. ఇవి వాడడం వల్ల మీకు దిగుబడి కానీ ఇంకా క్వాలిటీ కానీ ఏ విధంగా వస్తుంది సార్? దిగుబడి గణనీయంగా పెరిగింది సార్ మాకు. క్వాలిటీ కూడా చాలా చక్కని క్వాలిటీస్ ఆఫ్ ఫ్రూట్స్ వస్తున్నాయి. కాబట్టి మనకు నాణ్యమైన ఫ్రూట్స్ ఉన్నందుకు మంచి రేటు అనేది కూడా మార్కెట్లో లభ్యమవుతుంది. ఓకే. ఇవి వాడనివి మనం వాడేటివి ఏమైనా తేడా వస్తుందా? ఉంది సార్. క్వాలిటీ పరంగా గాను రేట్ పరంగా గాను రేటు కొద్దిగా ఎక్కువ అనిపించినప్పటికీ కూడా మనం వేరే ప్రోడక్ట్స్ డబల్ మోతాదులో వాడిన ఒకటే, మనం ఈ ప్రోడక్ట్ 1 కేజీ వాడిన ఒకటే, మిగతా ప్రోడక్ట్స్ 2 కేజీలు వాడిన ఒకటే. కాబట్టి ధర తేడా అనేది పెద్ద ఇష్యూ కాదు సార్ దీంట్లో. అవునవునండి. దిగుబడికి మన పక్క రైతుకి మీకు ఏమన్నా ఎంత తేడా ఉండొచ్చు? ఖచ్చితంగా తేడా ఉంది సార్. ఇక్కడ ఐజమండల్ లోపల కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. వాళ్ళు ఎకరాకు 8 టన్నుల నుంచి 9 టన్నుల వరకు తీస్తున్నారు అంతే గరిష్టంగా. మాది ఇది 2వ కాపే ఇది. దీనికి 3 సంవత్సరాల వయసు తోట ఉన్నప్పుడు కూడా కాపు 2వది ఇది. అయినప్పుడు కూడా మేము ఎకరాకు 16 టన్నుల
ఈల్డింగ్ అనేది తీయగలిగినాం ఈ సంవత్సరం. నిన్ననే కటింగ్ జరిగింది సార్ ఈ తోటలో కూడా. 4 టన్నుల కటింగ్ చేసినాము. దాంతో 30 టన్నుల కటింగ్ పూర్తి అయింది ఈ తోట లోపల నిన్నటి వరకు. ఇంకా ఈ తోట మీద కాయలు చూస్తున్నారు మీరు, ఇంకొక 2 నుంచి 3 టన్నులు కావచ్చు. అంటే దాదాపు 32 నుంచి 34 టన్నుల క్రాప్. అంటే ఎకరాకు వచ్చేసి 16 టన్నుల నుంచి 17 టన్నుల క్రాప్ అనేది ఎకరా వచ్చేది సార్ మనకు. మామూలుగా అయితే ఇంత దిగుబడి వస్తుందా? ఇంత దిగుబడి అనేది డ్రాగన్ ఫ్రూట్ లోపల 4-5 సంవత్సరాలకు, అది కూడా మనకు బెంగళూరు అటు పరిసర ప్రాంతాల్లో వాతావరణం చాలా అనుకూలంగా ఉండి వాళ్ళకు మాత్రమే 15 టన్నుల కాప్ అనేది సాధ్యమైంది సార్. మన తెలుగు రాష్ట్రాల లోపల ఎవరు సాధించలేదు ఇది. ఓకే, అంటే దీని కారణంగా ఏమన్నా మన కంపెనీ ఏమన్నా దానివల్ల ఏమన్నా ఫ్రూట్ ప్లాంటేషన్, ఈ ప్లాంటేషన్ చేసేటప్పుడు సార్, ఓకే సార్, కింద మనం ఎరువు వేసుకుంటాం కదా సార్. ఎరువు వేసుకునే దాంట్ లోపల అవని, పుడమి, తర్వాత ట్రైకోరిచ్, సుడోమోనాస్, ఈ సర్వర్, వీటన్నింటినీ మిక్స్ చేసి మన సార్ రాజశేఖర్ సార్ చెప్పినట్లు అవి మనము మొత్తం తయారు చేసుకున్న తర్వాతనే దాంట్లో ఆ పాదులో వేసి దాంట్ లోపల మొక్క పెట్టడం జరిగింది. దానివల్ల మనకు ఎటువంటి రూట్ రాట్ కానీ, విల్ట్ కానీ, తర్వాత నెమటోడ్స్ కానీ ఈ ప్రాబ్లం ఏది లేకుండా ఉంది. చాలా తోటల లోపల 2-3 సంవత్సరాల్లో విపరీతమైన ఫంగస్ వచ్చి తోటలు తీసేస్తున్నారు. ఓకే, మనకి ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమస్య అనేది రాలేదు. ఓకే, తర్వాత మనము ఈ గ్రోతింగ్ స్టేజ్ లోపల గామాని ఎక్కువ వాడినాం సార్ అప్పుడు. ఓకే, తర్వాత ఇప్పుడు మనకు దాని స్థానం లోపల ఈ టెరా అనేది వాడుతున్నాము. 2 కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చినాయి. కాబట్టి 8 నెలలకే మేము కాప్ స్టార్ట్ చేసాం సార్. ఓకే సార్. సార్ ఇప్పుడు 319 అని ఎక్కువ వాడుతున్నారు. ఇప్పుడు 319 వాడడం మేళ, ఇప్పుడు మన గామా, పెప్పు ఉన్నాయి కదా, అవి వాడడం వల్ల ఎక్కువ యూజ్ ఉందా? 319 లోపల మనకు ఎన్పికే అనేవి సమాన పాలలో అన్ని 19% ఉంటాయి. ఓకే, కానీ మనం మొక్క అవసరాన్ని తీసుకుంటే గ్రోతింగ్ స్టేజ్ లోపల మనకు నైట్రోజన్ అవసరం ఎక్కువ ఉంటుంది. అవును సార్. అదేవిధంగా ఫ్లవరింగ్ స్టేజ్ లోపల ప్రాస్పరస్ యొక్క ఆవశ్యకత ఎక్కువ ఉంటుంది. అవును సార్. అదేవిధంగా ఫ్రూటింగ్ స్టేజ్ లోపల మనకు పొటాషియం అవసరం ఎక్కువ ఉంటుంది. అవును. కాబట్టి ఆ 319 కంటే కూడా ఇప్పుడు టెరా అనే ప్రోడక్ట్ ఉంది మనకి, ఇది గ్రోతింగ్ స్టేజ్లో వదులుకోవడం, తర్వాత ఈ ఫ్లోరా అనే దాన్ని ఫ్లవరింగ్ స్టేజ్లో, తర్వాత మనకు లారా అనేది ఈ ఫ్రూటింగ్ స్టేజ్ లో వాడుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. వీటితో పాటు మనం ఎవ్రీ 15 డేస్ ఆర్ 20 డేస్ కు ఎకరాకు ఒక 2 కేజీల చొప్పున కోకోలి వాడుకోవడం వల్ల నేల లోపల pH లెవెల్ అనేది బ్యాలెన్స్ అవుతుంది సార్. ఇది దీనివల్ల మొక్కకు మనం ఏ ప్రోడక్ట్ ఇచ్చినా కూడా అది తొందరగా రిసీవ్ చేసుకొని చాలా చక్కని రిజల్ట్ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు అవని, పుడమి, ట్రైకోడర్మా, సుడోమోనాస్, సర్వర్ అవి వాడారు కదా, మీ భూమిలో కర్బన శాతం నార్మల్గా ఉందే, ఎక్కువ మంచిగా? ఇప్పుడు మీరు మా డ్రాగన్ ఫ్రూట్ తోటలు కూడా ఎక్కడైనా మీరు కొంచెం పైపురం తీసి చూసినట్టయితే ఎక్కడ కూడా వానపాములు ఉన్నాయి సార్. అవునులేండి, అంటే కర్బన శాతం చాలా మెరుగైంది సార్. వానపాములు ఉంటే ఖచ్చితంగా కర్బన శాతం మంచిగా ఉన్నట్టు. దిగుబడి వచ్చింది కదా, ఇప్పుడు ఫ్రూట్ వచ్చింది కదా, ఒక కాయ వచ్చేసి ఎన్ని గ్రాములు రావచ్చు? మన దగ్గర మాక్సిమం 900 వరకు వచ్చింది సార్. 900 గ్రామ్స్ వరకు వచ్చింది. ఓకే సార్. అవి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. దాదాపు ఒక 20-30% ఆ రేంజ్లో వస్తాయి. చాలా మంచి సైజులు వస్తాయి సార్. ఓకే సార్. ఇప్పుడు ఫ్రూట్ ఒకవేళ ఇప్పుడు మనము వాడుతున్నాం కదా, మనం వాడిన ప్రతిభా బయోటెక్ ప్రోడక్ట్స్ వాడిన ఫ్రూట్ ఎట్లుంది, వాడని ఫ్రూట్ ఏమన్నా టేస్టింగ్ కానీ లేకుంటే సైజు కానీ? అవును సార్, ఇది టేస్ట్ కూడా చేయండి సార్ మీరు, చాలా స్వీట్ ఉంటుంది. ఓకే సార్. ఇంకోటి దీని కెపాసిటీ కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండే కెపాసిటీ కూడా దీన్ని పెరుగుతుంది సార్. క్వాలిటీ కానీ షైనింగ్ కానీ పెరుగుతుంది. అయితే మెయిన్గా మేము కనిపెట్టింది ఏంటంటే దిగుబడి లోపల చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే ఓకే. ఎందుకంటే 3-4 ఎకరాలు పెట్టుకొని కూడా 16 టన్నులు 17 టన్నులు తీస్తున్నారు. మేము 32 టన్నుల దిగుబడి సాధించినాం దీంట్లో. ఫస్ట్ క్రాప్, ఇప్పుడు సెకండ్ క్రాప్. మేజర్ గా ఫస్ట్ క్రాప్ అనుకోవచ్చు, కానీ ఇది సెకండ్ క్రాప్. ఇది ఫస్ట్ క్రాప్ లోపల మేము 13 టన్నులు తీసినాం సార్. 13 టన్నులు తీసినాం. ఇప్పుడు పోను పెరుగుతుందా, ఇంకా ఏమన్నా తగ్గొచ్చా? పోను ఇంకా పెరిగే అవకాశం ఉంది సార్. ఇంకా 35 టన్నుల వరకు వెళ్ళొచ్చు 35 ఎకరాల వరకు. సార్ ఇప్పుడు మీకు పెట్టుబడి ఎక్కువ అనిపిస్తుందా, నార్మల్గా అనిపిస్తుందా సార్? ఈ దీని పరంగా మీరు మామూలుగా వ్యవసాయం చేసే వేరు, ఇప్పుడు మన కంపెనీ స్టార్టింగ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్నారు మన కంపెనీవి? మేము 3.5 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. మీరు అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెంట్ కనపడుతుందా? స్టార్టింగ్ ఏమనుకున్నాం అంటే ప్రతి ప్రోడక్ట్ కూడా కొద్ది రేట్ ఎక్కువ ఉంది అని అనుకున్నాం. ఓకే సార్. కానీ వాడిన తర్వాత ఆ రిజల్ట్ చూసినాక మనం ఇప్పుడు 319 బ్యాగ్స్ ఒక్కొక్క కంపెనీ ఒక్కో రేట్ ఇస్తున్నాయి. అవునండి. దాని లోపల మనకు ఏది స్టాండర్డ్ అనేది నమ్మకం లేదు. ఓకే. అవి 3-4 బ్యాగులు వదిలిన ఒకటే రిజల్ట్, ఇది ఒక 25 kg బ్యాగ్ వదిలిన ఒకటే రిజల్ట్. కాబట్టి అక్కడ రైతు యొక్క సమయం కూడా వృధా అయిపోతుంది. అవును. కాబట్టి ఇది టైం కలిసి వస్తుంది, మనకు అమౌంట్ పరంగా కూడా అంతకన్నా తక్కువనే అవుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు మన కంపెనీ వాడడం వల్ల ఒక భూమి పరంగా కానీ, ఒక మొక్క ఆరోగ్యపరంగా కానీ, తర్వాత దిగుబడి పరంగా కానీ ఎట్లా అనిపిస్తుంది?
అన్ని రకాలుగా బాగుంది సార్. అన్ని రకాలుగా కూడా రైతుకు శ్రేయస్కరమైంది. ఓకే సార్. ఇప్పుడు మీరు వేరే రైతుల సూచనలు ఏమన్నా ఇవ్వగలుగుతారా? సూచనలు అంటే ఇప్పుడు తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వరకు వాడుతున్నారు రైతులు, చాలా వరకు దీన్ని మన అన్నపూర్ణ అగ్రి స్పేస్ ద్వారా చాలా మంది తెలుసుకుంటారు. మీరు వాళ్ళకి ఏమైనా సూచనలు ఏమైనా ఇవ్వగలుగుతారా? మన తోటలోని కానీ మన పొలంలో కానీ మట్టి మంచిగా ఉండని రోజులే మనకు పంటలు బాగుంటాయి సార్. దీంట్లో గుర్తించి మనం ఏం చేయాలంటే ఈ అవని పుడమి అనే 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే సార్. ఇవి భూమి లోపల ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియాని డెవలప్ చేయడానికి ఉపయోగపడతాయి. మనము అత్యధిక మందులు వాడడం కూడా పంటకు నష్టమే. అవును, అది ఎప్పటికైనా రైతుకు నష్టమే. అది pH లెవెల్ అనేది హై లెవెల్, pH లెవెల్ అనేది మన దగ్గర చాలా మంది రైతులు ఏంటంటే సాయిల్ టెస్ట్ అనేది చేయించుకోరు. అవును, కాబట్టి దీనికి పరిష్కారంగా మనం కోకోలి వాడడం వల్ల ఏమైపోతుంది, అది ఆటోమేటిక్గా బ్యాలెన్స్ లెవెల్ అయిపోతుంది. ఈ విధంగా మనం అన్ని ప్రోడక్ట్స్ కూడా చాలా మంచివి, వాడదగినవి సార్. రైతులందరూ కూడా వాడండి అని నేను రికమెండ్ చేస్తాను. ఓకే సార్. సార్ ఇప్పుడు మనవి స్ప్రే మందులు కూడా మీరు చాలా వాడారు. ఈ సూపర్ కోమా కానీ, రాక్సా ప్లస్ కానీ, అవి మీకు 1, 2, 3 అవన్నీ ఉన్నాయి కదా. మీరు వాడే ప్రోడక్ట్స్ క్వాలిటీ పరంగా మీకు వేరే కంపెనీకి మన కంపెనీకి ఏమైనా డిఫరెంట్ ఉన్నాయా? బాగున్నాయి సార్, మంచి పని చేస్తున్నాయి. మనము 2-3 సార్లు స్ప్రే చేసే అవసరం లేదు, చక్కగా పని చేస్తున్నాయి సార్. అన్ని రోజులు కూడా ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటాయి సార్. అన్ని సిస్టమిక్ కాంట్రాక్ట్ 2 ఉన్నాయి కాబట్టి మన దాని లోపల. ఓకే సార్, చక్కగా పని చేస్తున్నాయి సార్. దీనికి సార్ ఫ్లవరింగ్కి ఏం వాడారు మీరు? ఫ్లవరింగ్కి మనం గత 2 సంవత్సరాలు పెప్పు వాడినాం సార్. పెప్పు వాడినారు. తర్వాత ఇప్పుడు ఫ్లోరా వాడుతున్నాం సార్. ఫ్లోరా వాడుతున్నాం. ఈ కొత్త ప్రోడక్ట్లు ఉన్నాయి కదా సార్, తేరా, ఫ్లోరా, లారా, ఏ విధంగా మీకు అనుకూలంగా మీకు ఈ ఫ్లవరింగ్ రావడం కానీ గ్రోత్ స్టేజ్ ఏ విధంగా అనిపిస్తుంది సార్? మనం ఫ్లవరింగ్ స్టేజ్లో ఇంతకుముందు వాడే ప్రోడక్ట్లు సార్ కేవలం ఈ ఎన్పీకే బేస్డ్ మీదనే ఉండేవి. కానీ దీని లోపల ఒక 12 ఎలిమెంట్స్ ఉంటున్నాయి కదా సార్. అవును సార్. కాబట్టి ఓవరాల్ ప్యాకేజ్ లాగా ఇది కేవలం ఆ ఫ్లవరింగ్ రావడం ఒకటే కాకుండా మొక్క ఆరోగ్యాన్ని టోటల్ కాపాడడానికి ఉపయోగపడుతుంది. మొక్కకు కావాల్సిన ప్రతి ఒక్క పోషకాన్ని ప్రతి ఒక్క 12 ఐటమ్స్ ఉంటాయి సార్ ఒక్కో దాని లోపల. కాబట్టి అన్నిటి లోపల కూడా మనకు అన్ని 3 స్టేజ్ల్లో కూడా బెస్ట్ సార్ అవి 3. ఓకే, మొక్కకి ఎంత కావాలనో అంత ప్రతి డోసేజ్ అందులో ఉంటుంది. మరి ఏంటంటే విడివిడిగా వదలాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కువ శ్రమ రైతు కష్టపడాల్సి వస్తుంది. అన్ని కూడా తెలియకపోవచ్చు సార్ వాళ్ళకు. దీని లోపల అన్ని సమిష్టిగా ఉంటాయి కాబట్టి ఒకటేసారి మనకు మొక్కకు అందించిన ప్రతి పోషకాన్ని మనం అందించినట్టు అయిపోతుంది. ఓకే సార్. డ్రాగన్ ఫ్రూట్ పొలంలో ప్రతి ప్రోడక్ట్ ఆయన యూజ్ చేశారు, చాలా వరకు మంచి దిగుబడి తీశారు. ఆ తర్వాత వచ్చేసి క్వాలిటీ పరంగా కానీ రేటు పరంగా కానీ ఆయనకు చాలా అనుకూలంగా ఈ పంట అనేది రావడం జరిగింది. ప్రతి రైతు ఈ విధంగా అన్నపూర్ణ అగ్రి స్పేస్ ఛానల్లో చూసే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఇది ప్రతిభా బయోటెక్ ప్రోడక్ట్స్ గురించి ఒకసారి అవగాహన తెచ్చుకొని మళ్ళీ వాడాల్సిందిగా కోరుతున్నాము. సార్ వెంకటేష్ గారు, మీరు ఏ విలేజ్? మాచర్ల విలేజ్ సార్. ఓకే, గట్టు మండల్, జోగులాంబ, గద్వాల్ డిస్ట్రిక్ట్. మీ మొబైల్ నెంబర్ చెప్తారా? 9398 5383 72. అన్నపూర్ణ అగ్రి స్పేస్. ఒకవేళ మీకు సమాచారం కావాలంటే మన వెంకటేష్ గారి నెంబర్ ఇచ్చాము. మీకు ఒకవేళ డ్రాగన్ ఫ్రూట్ ఎవరన్నా రైతులు ఉంటే ఆయనకు కాల్ చేసి మీ ఇన్ఫర్మేషన్ ఇంకా మీరు ఏదన్నా దాని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే సార్కి కాల్ చేసి వివరణ కనుక్కోవాలని కోరుకుంటున్నాం. ఇంకో విషయం సార్, మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా ప్రతి ఒక్క రైతు సోదరుడికి ఏ సమాచారం కావాలన్నా ఏ పంటకైనా ఏ సమస్య వచ్చినా కూడా నాకు కాల్ చేయొచ్చు. మేము పొలం దగ్గరికి వచ్చి కూడా మేము దానికి తగ్గట్టు సలహా కూడా ఇస్తాము. నా నెంబర్ వచ్చేసి 6303896938. నేను వచ్చేసి గద్వాల్ డిస్ట్రిక్ట్ మొత్తానికి నేను టెరిటరీ మేనేజర్ను. మీకు ఎటువంటి సమస్య వచ్చినా నాకు కాల్ చేసి వివరణ కోరి దానికి సలహా తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీకు ఎటువంటి సమస్య వచ్చినా నాకు చెప్పొచ్చు. ఇంకోటి అండి, ఈ ప్రతి మొక్కకు బ్రాంచెస్ కానీ చాలా మంచిగా రావడము, హెవీగా రావడము, క్వాలిటీ కూడా ఇది బ్రాంచెస్ అనేది క్వాలిటీ సైజు కూడా చాలా మంచిగా వస్తుంది. దీనివల్ల కూడా మనకు క్రాప్ సెట్టింగ్ కానీ క్రాప్ రావడం కానీ చాలా దిగుబడి కానీ పెరగడం జరుగుతుంది. ఇది ఏంటంటే బ్రాంచెస్ బాగా రావాలంటే మనము ఎన్పీకే అంటే ఉంటాయి కదా, మనం పెప్పు కానీ గామా కానీ తేరా కానీ ఇవి వాడడం వల్ల చాలా వరకు బ్రాంచెస్ అనేది చాలా మంచిగా వస్తాయి. మీరు కూడా కొంచెంగా ఈ పెప్పు గామా ఇవి వాడడం వల్ల చాలా మంచిగా పంట కూడా నీకు బ్రాంచెస్ రావడం వల్లనే నీకు పంట దిగుబడి పెరుగుతుంది.
డైరెక్ట్గా మొక్క నీకు హైలైట్ పైకి వచ్చింది అనుకో, పంట అనేది దిగుబడి రాదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. సార్ వెంకటేష్ గారు, సార్ ఇప్పుడు ఒక మొక్కకి ఎన్ని ఫ్రూట్స్ రావచ్చు సార్? దాదాపు ఒక కటింగ్ లోపల సార్ ఒక మొక్క నుంచి మనం 10 ఫ్రూట్స్ తీసుకోవచ్చు సార్. మనం ఒక మొక్క నుంచి ఒక కటింగ్ కు. ఓకే, ఒక కటింగ్ కు 10 ఫ్రూట్స్. అవును సార్. ఇది జూన్ నుంచి సీజన్ స్టార్ట్ అవుతుంది సార్. జూన్ టు నవంబర్ వరకు ఫ్లవరింగ్ వస్తుంది. అవునులేండి. అంటే మనం మొత్తంగా ఒక 6 నుంచి 7 సార్లు ఈ ఫ్రూట్ కటింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకే. ఒక్కోసారి 10 ఫ్రూట్స్ అనుకుంటే కూడా మనకు 3 kgs వరకు మినిమం ఒక మొక్క నుంచి ఓకే 3 కిలో వరకు మనం కట్ చేస్తాం సార్. నిన్ననే దీనికి కటింగ్ అయిపోయింది సార్. నిన్న 4 టన్స్ కట్ చేసినాం సార్ మొత్తం మనం 8000 ప్లాంట్స్ కు. ఓకే. అయినా కూడా మనకి ఇప్పుడు ఇంకా ఒక 2 to 3 టన్స్ వరకు క్రాప్ అనేది మనకు ఇంకా మొక్కల మీద మళ్ళీ క్రాప్ వస్తుంది. ఇది 2-3 రోజుల లోపల కటింగ్ అవుతుంది. పవర్ఫుల్ ఎక్సలెంట్.